మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో డైరెక్టర్ కమ్ యాక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకొని ఏంటి ఆయన అసలు ఈ డైరెక్షన్ ఫీల్డ్కి ఎలా వచ్చారు, ఏంటి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఈ డైరెక్షన్ ఫీల్డ్కి రావడానికి ముందు ఏదైనా స్కూల్స్లో కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో కానీ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమైనా వెళ్ళారా అనేది ఒకసారి పరమేష్ గారిని అడిగి, ఈయన ఆయన కొత్త సినిమాలో తీశారు. ఈ రీసెంట్ టైమ్స్లోనే వస్తావా రంగం అన్న పాట 25 మిలియన్ దాటింది. సో ఆ పాట అసలు ప్రారంభం ఎట్ట మొదలైంది, ఈయనకి అసలు చాలా ఫేమ్ వచ్చేసింది ఆ పాటతో. సో ఒకసారి సార్తో కనుక్కొని ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. వస్తావా రంగమ్మ 25 మిలియన్ దాటింది, మామూలు విషయం కాదు 25 మిలియన్ వెళ్ళటం అంటే. అసలు ఈ పాట శంకుస్థాపన అంటే ఎట్ట మొదలైంది, ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఈ పాట రాయాలని ఈ థాట్ ఎవరిది, మీదేనా లేకపోతే రైటర్దా లేకపోతే ఇంకా మీ ప్రొడ్యూసర్ గారిదా, అసలు ఎలా మొదలైంది ఇది? యాక్చువల్లీ సార్ మన వస్తవరంగం సాంగ్ ఆపర్చునిటీ నాకు ఎలా వచ్చిందంటే, దానికంటే ముందు మీరు బిగ్ బాస్ బోలే గారు, మేము మంగ్లీ, ఇంకా కేపీఎన్ చౌహాన్ గారు, మేమంతా టీమ్గా ఒక మూవీ చేశాము. ఓకే. సో ఆ సినిమాకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో దాంతో అదే సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒక రాఖీ పౌర్ణమి అని సాంగ్ చేసాం, ఒకటి బోలే గారు చేశారు. సారే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా అండ్ కాన్సెప్ట్ అంతా లిరిక్ రైటర్ మొత్తం సారే అన్నట్టు. ఓకే. చేసిన తర్వాత నాకు అది యూట్యూబ్లో ట్రెండింగ్ వెళ్ళింది. రాఖీ పౌర్ణమి యూట్యూబ్లో ట్రెండింగ్ వెళ్ళడం వల్ల హెచ్ఎం టీవీ జోర్దార్ శ్వేత గారు పిలిపించి ఇంటర్వ్యూ చేశారు. నేను బోలే గారు మా కాంబినేషన్లో చేసిన ఆర్టిస్టులు అందరం ఉన్నాము. ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమం చూసిన తర్వాత అరే పర్సన్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు అని చెప్పేసి నాకు ఆర్టీవీ ఛానల్ త్రూ కాల్ వచ్చింది. నవీన్ సార్తో డిఓపి నవీన్ సార్ ఆల్రెడీ ట్రావెల్ అయ్యాము. సో ఇతనికి ఏదో ఒక రోజు మంచి సక్సెస్ వస్తుంది అనే ఇంటెన్షన్ నన్ను గుర్తించి ఆ సాంగ్ అవకాశం ఇచ్చారు నాకు డిఓపి నవీన్ సార్. ఓకే. సో ముఖ్యంగా నేను నవీన్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ రమేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఆర్టీవీ సుబ్బారావు సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అట్లా ఆ సక్సెస్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సార్ ఏంటి డైరెక్షన్ అంటే ఫస్ట్ నుంచి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ లేకపోతే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగర్ అవుదాం అనుకున్నాను సార్. సింగర్ అవుదాం అనుకున్నాను. బట్ కొన్ని సిచ్యువేషన్ ద్వారా నేను ఒక సాంగ్ పాడిన తర్వాత నా సాంగ్ నేనే విని, నా వాయిస్ నేనే విని వర్కౌట్ కాదేమో సింగర్గా అన్న పాయింట్ ఆఫ్లో కొంచెం హోల్డ్ చేశాను. దాని తర్వాత ఇంకా కొన్ని సాంగ్స్ చేయడము, ఆ సాంగ్స్తో పాటు మూవీస్లో ఆపర్చునిటీ రావడము. ఓకే. సో అలా ప్రూవ్ చేసుకుంటూ 1 by 1 ప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత డైరెక్షన్ అంటే కొంచెం ఐడియా ఉండే, కొంచెం అంటే ఇంట్రెస్ట్ ఉండే, బాగా చాలా ఫ్యాషన్ ఉండే డైరెక్షన్ చేద్దాము సినిమా అన్న పాయింట్ ఆఫ్లో. కాకపోతే ఏంటంటే నాకు వర్క్ తెలియదు కదా. అదే. సో మంగ్లీ గారు మేము చేసిన మూవీకి అండ్ నా ఫ్రెండ్ కేపీఎన్ చౌహాన్ గారు డైరెక్షన్ చేసిన దానికి కొంచెం నేను ఆయన త్రూ నేను నేర్చుకున్నాను వర్క్. ఓకే. అంటే ఎటువంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్తాం కానీ లేకపోతే స్కూల్స్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటిలోకి వెళ్ళి డైరెక్షన్ ఏం నేర్చుకోలేదు సార్. డైరెక్ట్గా నేను అంటే ప్రాజెక్ట్ చేయడం వల్ల నాకు లైవ్లో ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే. సో ఒక 3 or 4 మూవీస్కి నేను వేరే మూవీస్కి వర్క్ చేశాను. దాని త్రూ నాకు డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం వచ్చింది. అది వచ్చిన తర్వాత టైం వచ్చినప్పుడు చేద్దాం డైరెక్షన్ అని ఒక 5 years హోల్డ్ చేసుకున్నా. 5 years హోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత డైరెక్షన్లో దిగుదాం అన్న ఆలోచన పుట్టిందన్నట్టు. ఓకే. సో ఫుల్ ప్లెజ్డ్గా అట్లయినా ఆర్టిస్ట్గా కొంచెం పేరు వచ్చింది. అండ్ చేసిన సాంగ్స్ కూడా ఆడియన్స్ కూడా బాగా ఆదరించారు. అవునులే. సో దాని తర్వాత ఇంకా టైం వచ్చిందనే ఇంటెన్షన్లో ఇంకా సినిమా చేద్దాం అని చెప్పేసి నేను ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఇక నాకు వచ్చే రెమ్యునేషన్లో ఇక్కడెక్కడ కొంచెం దగ్గర చేసుకొని కూడబెట్టుకొని ఇక నేను నాకున్న ఫ్యాషన్ కొద్దీ స్టోరీ కంప్లీట్ చేసుకున్నా టీంని పెట్టి. సో అయితే సొంత స్టోరీ ఒకటి ఉంది, దాని గురించి ఆ లైన్ ఏమైనా చెప్తారా? ఆ లైన్ అంటే వద్దులే. ఓకే సరే పర్లేదు. కాకపోతే టైటిల్ మాత్రం గంగాలమ్మ జాతర ఇప్పుడు చేయబోయేది. ఓకే. గంగాలమ్మ జాతర అది చేయబోతున్నాను. కానీ ఇంకా ట్రయల్స్లో ఉన్నా, ప్రొడ్యూసర్ కోసం ట్రయల్స్లో ఉన్నా ఇంకా. సో చూస్తే కనుక పాట కూడా బాగా వచ్చింది, నేను కూడా చూసాను, బాగుంది. ఈ యాక్టింగ్ అండ్ క్లాసులకి ఏమైనా వెళ్ళారండి, లేకపోతే యాక్టింగ్ కూడా క్లాసులకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఓన్గానే చూసి నేర్చేసుకున్నారా? క్లాస్కి ఏమి వెళ్ళలేదు సార్. కాకపోతే ఏంటంటే
నేను ఏంటంటే ఒక వర్క్ని నమ్ముకున్నాను పట్టుకున్నానంటే అది ఆటోమేటిక్ ఏదైనా ఎక్స్పీరియన్స్ లేనిది ఏది జరగదు సార్. అంతే. ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వల్లనే మనం నేర్చుకుంటాం, మంచి అయినా చెడు అయినా. అంతే. సో నాకు కొంచెం దాని మీద పట్టు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఆ పట్టుతో కొంచెం నేను ప్రూవ్ చేసుకున్నాను అంతే. ఓకే. ఉన్న ఫ్యాషన్ కొంచెం యాడ్ అయింది. అదే. సో ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం కెమెరా ఫేవర్ తెలిసింది. దాంతో యాక్టర్గా అయ్యాను. డైరెక్టర్ అంటే 24 క్యాప్స్ మీద పట్టు ఉండాలి. దాని మీద కనీసం నాలెడ్జ్ ఉందా? అంటే 24 క్యాప్స్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారా? మీకు ఎంత తెలుసు అసలు? ఇంతకుముందు నేను చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? సో నాకు 24 క్రాఫ్ట్ మీద పట్టు ఉంది సార్. అండ్ నేను టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా చేయగలుగుతాడో, దేని మీద పట్టు ఉండాలి అనేది మొత్తం వర్క్ ఎక్స్పీరియన్స్ అన్ని అయింది సార్. అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. 24 క్రాఫ్ట్ మీద ప్రతి దాని మీద ఒక గ్రిప్ ఉంది సార్. సో 24 క్రాఫ్ట్ మీద పట్టు ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా ప్రొడ్యూసర్ కనుక అప్రోచ్ అయ్యి మీకు కనుక ఏదైనా ఛాన్స్ ఇస్తే కనుక సొంతంగా చేసేసుకోగలుగుతారు. 24 క్రాఫ్ట్ మీద పట్టు ఉండటం వల్ల ఎటువంటి మేనేజర్ని కానీ ఎవరిని పెట్టుకోకుండా మీరు ఓన్గానే కంట్రోల్ చేసుకుంటూ ప్రతి ఒక్క క్రాఫ్ట్ వాళ్ళని కంట్రోల్ చేసుకొని కవర్ చేసుకోగలుగుతారు. ఓకే. ఎస్ సార్. ఎటువంటి బటన్ లేకుండా ప్రొడ్యూసర్. ఎస్ సార్. ఓకే, నైస్. మరి ఈ స్టోరీ రాయటం ఇదంతా ఎప్పుడు మొదలైంది? అంటే మీరు ఎప్పటి నుంచి రాసుకున్న స్టోరీయా, లేకపోతే ఎక్కడి నుంచి కాపీ కొట్టిన స్టోరీ? ఎలాగే ఈ స్టోరీ అసలు ఎక్కడిది ఏంటి? స్టోరీ ఇది కంప్లీట్ అయ్యి ఒక 2 months 3 months అవుతుంది సార్. ఓకే. 2 months అవుతుంది. సో ఇంకా ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రొడ్యూసర్లు వస్తాము చేస్తామని చెప్పేసి అన్నారు, కొంచెం హోల్డ్ చేశారు. ఓకే. కొంచెం బయట నుంచి వచ్చేది ఉంది ఇది ఇక్కడక్కడ అని కొన్ని కారణాలు చెప్పారు. అదే. సో దానివల్ల ఇంకా టైం అనేది కొంచెం లాగ్ అవుతుంది, లాంగ్ అవుతూ వస్తుంది. సో ఏదైనా సరే సార్, ఏ ప్రొడ్యూసర్ రావాలన్నా ఫస్ట్ నమ్మకం ఉండాలి. అదేలే అండి. సో నేను ఎంత పర్ఫెక్ట్ ఉన్నా అవతల వాళ్ళు నేనున్నట్టు ప్రొడ్యూసర్ ఉంటే మాత్రం కంపల్సరీ ప్రాజెక్ట్ ముందుకెళ్తాయి సార్. అదే. కానీ నాకు జెన్యున్ ఉన్న ప్రొడ్యూసర్లు, నేను ఎంత ఫ్యాషన్గా ఉన్నానో అదే ఫ్యాషన్గా ఉన్న ప్రొడ్యూసర్ నాకు టచ్ అవ్వలేదు సార్ వాస్తవంగా అయితే. సో ఇంతకుముందు ప్రొడ్యూసర్ని కలిసారు అయితే. సో అంటే ఈ మధ్య నేను బయట వెంటనే టాక్ కూడా ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే స్టోరీ నచ్చితే వాళ్ళ పేరు మీద నాకు రాసి ఇచ్చేసేయి, నీకు అమౌంట్ ఇస్తాను అని చాలా చోట్ల వింటూ ఉన్నాము. అంటే అది నిజమేనా, లేకపోతే ఏంటి అది నిజంగానే జరిగిద్దా లోపల బయట మొత్తం అంత కట్టేనది? రైట్స్ అంటే ఇప్పుడు డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్కి ఉన్న కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది సార్. ఓకే. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏంటంటే వన్ ఆఫ్ ది లీడ్ కాబట్టి, ఒక పిల్లర్ కాబట్టి కొంచెం డైరెక్టర్కి ఏంటంటే ఉన్న కమిట్మెంట్ బట్టి ఉంటుంది సార్. ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్కి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, దాని త్రూ వాళ్ళు ప్రాజెక్టు చేసుకుంటారు. కాకపోతే బయట ఇంకో రూమర్ నడుస్తుంది, ఒకవేళ డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్ని పలానా స్టోరీకి లాక్ చేసిన తర్వాత డైరెక్షన్ సరిగ్గా చేయక ఒకవేళ ఫిల్మ్ ఏం లాస్ అయితే డైరెక్టర్ మళ్ళీ ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చేయాలంట కదా? అది వాళ్ళు మాట్లాడుకునే అండర్స్టాండ్ బట్టి ఉంటుంది సార్. ఏదైనా అండర్స్టాండ్ బట్టే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అగ్రిమెంట్ చేస్తారు, ఇప్పుడు అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ కమిట్మెంట్ ఏముంది, డైరెక్టర్ కమిట్మెంట్ ఏముంది అనేది కొంచెం ఉంటుంది మ్యాటర్. ఓకే. సో ఆ మ్యాటర్ బట్టి వెళ్తారు సార్. ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటుంది, ఇండస్ట్రీ ఫార్మాలిటీస్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి. సో దానికి యూనియన్స్ ఉన్నాయి, అందరూ ఉన్నారు. సో అది ఏ లెక్క ప్రకారంగా ఎప్పుడు ఏం జరగాలో అది కంపల్సరీ జరుగుతుంది అన్నట్టు. ఏదైనా ఫార్మాలిటీస్ ప్రకారంగా అయితే జరుగుతుంది సార్ డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్కి. సో ఇప్పుడు మీరు రాసుకున్న స్టోరీ హీరో ఓరియంటెడా, హీరోయిన్ ఓరియంటెడా? ఇది హీరో ఓరియంటెడ్, హీరోయిన్ ఓరియంటెడ్ అనే ఉండదు సార్. ఇది కథనే హీరో అన్నట్టు. ఓకే. కథనే అంటే ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. అదే. అలా ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ పార్ట్స్ ఉంటాయి సార్. అంటే ఇది ఫ్యామిలీ డ్రామా కాన్సెప్టేనా, లేకపోతే ఇది ఏ జోనర్ కింద వచ్చింది? ఫ్యామిలీ డ్రామానా, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాగ వచ్చింది? ఇది దేని కింద వచ్చింది? ఫ్యామిలీ డ్రామా. ఓకే. కామెడీ, లవ్, కామెడీ అండ్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్ ఉంటుంది సార్. ఓకే. కంప్లీట్. డైరెక్షన్ ఫీల్డ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? డైరెక్షన్ ఐడియా వచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ నుంచే ఉంది. బట్ ఇప్పుడు నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఏం చేశారంటే నిన్ను హీరోగా పెట్టి చేస్తాము అని చెప్పేసి నాకున్న సర్కిల్ ఉన్న ప్రొడ్యూసర్లు కావచ్చు, చిన్న పెద్ద కావచ్చు, ఆ సపోర్ట్ చేసే వాళ్ళు దగ్గర నుంచి నా కాంటాక్ట్ తీసుకొని అలా వాళ్ళు మాట్లాడుకొని తర్వాత నన్ను కట్ చేయడము, నన్ను కట్ చేసిన తర్వాత రెస్పాండ్ అవ్వకపోవడము. సో ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అయింది సార్. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకంతా ఉంది, నేను ఎట్లయినా సినిమా చేద్దాం అనుకున్నాం కదా, సరే నేనే రంగంలో దిగుతా ఇక అన్న ఇంటెన్షన్లో ఇప్పుడు ఈ చేసిన మోసం నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా. అదే. సో అది కొంచెం నాకు నన్ను నేను నమ్ముకోవాలి ఫస్ట్.
అనే కాన్ఫిడెంట్తో నేను ముందుకు వచ్చాను సార్. ఓకే, అలాగ వచ్చేసారు. సో నెక్స్ట్ వచ్చే మూవీస్లో మీరు హీరోగా యాక్ట్ చేయబోతున్నారా లేకపోతే సైడ్ క్యారెక్టర్ని తీసుకోబోతున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద హీరోలు అంటే ఇప్పుడు నేను అనుకున్న హీరోలు అయితే రెమ్యునేషన్ అడుగుతారు సార్. ఇట్ ది సేమ్ టైం రెమ్యునేషన్ అడగాలన్నా కూడా నేను ఒక సినిమా చేసి ఉండాలి. అంటే నా ప్రొఫైల్ అనేది నాకు కనిపించాలి. సో ఇటు ప్రొఫైల్ లేదు, ఇది లేదు. సో ఏంటంటే కథ రిక్వైర్మెంట్ బట్టి బడ్జెట్ వేసుకున్నాను. ఆ రిక్వైర్మెంట్లో ది బెస్ట్ అనుకుంటే నేను మేబీ అంటే నా బాడీ లాంగ్వేజ్ తగ్గినట్టే నేను రాసుకున్న కథ. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. చాలా సింహరాశి మూవీ, మహానంది, ఎవడైతే నాకింటి, మన కేవీ నారాయణ సార్ అని సముద్ర సార్ దగ్గర కోఆర్డినేటర్గా చేశారు. సముద్ర సార్ దగ్గర చేశారు. సో సార్ మేము ట్రావెల్ అవుతున్నాం ప్రజెంట్. ఇంకా మన ఆర్జీవి సార్ దగ్గర చేసే విజయ్ సార్ ఉన్నారు. సో సార్తో ట్రావెల్ అవుతున్నాం. మేము సపోర్ట్ చేస్తాము, నీకు మంచి టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేస్తాము. నువ్వు ఎందుకంటే కథ నెరేషన్ ఇవ్వడం కానీ లైన్ చెప్పడం కానీ చాలా బాగుంది. పక్క అంటే ఒక డైరెక్టర్కి ఉన్న లక్షణాలు నీ దగ్గర ఉంది, మేము మీకు సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే ఎంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేసినా కూడా మీలాంటి పర్సన్కి మేము సపోర్ట్ చేస్తే మీరు ఇంకో 10 మంది, నీలాంటి వాళ్ళు ఇంకా 10 మంది వస్తారు అనే ఇంటెన్షన్లో సపోర్ట్ ఇచ్చారు సార్. ఓకే, అంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హీరోలకు చెప్దాం అనుకుంటున్నారంటే, అంటే రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలు అంటున్నారు కదా, మరి అంటే పెద్ద పెద్ద హీరోలకు చెప్దామన్నా మీ ఆలోచన? అంటే పెద్ద హీరోలు అంటే పెద్ద హీరోలు అంటే సార్ యాక్చువల్లీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు సార్. ఇప్పుడు నేను ఫస్ట్ పెద్ద హీరో దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ నేను స్టాండర్డ్ అయి ఉండాలి. అంటే వెనకాల నా ప్రొడ్యూసర్ అనేది స్ట్రాంగ్ అయి ఉండాలి. నేను అక్కడి వరకు రీచ్ అవుతా, మాట్లాడగలుగుతా, మీట్ అవుతా, నేను కథ చెప్పడానికి ఉంటుంది. కానీ వెనకాల నాకు నీ కొట్లు సార్ ఇప్పుడు హీరో చెప్పినట్టు ప్రొడ్యూసర్ నాకు ఉండాలి కదా, అంటే ఎంత బడ్జెట్ పెట్టాలంటే అంతే. సో నాకు ఉండేందంటే ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు పెద్ద హీరోలతో నేను. సో పెద్ద హీరోతో అర్థం చేయాలనుకుంటున్నారా? ఏ హీరోతో చేయడం ఇంట్రెస్ట్ నీకు? అనుకున్నాను సార్, ప్రభాస్ సార్ అనుకున్నాను. ప్రభాస్ సార్తో అనుకున్నాను. అది నా డ్రీమ్ అన్నట్టు, ప్రభాస్ సార్తో చేయాలనే ఒక డ్రీము. అండ్ పవన్ కళ్యాణ్ సార్ కూడా డ్రీమ్లో ఉన్నారు. అండ్ ఇదంతా నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను భగవంతుడు అవకాశం ఇస్తే, కలమ తల్లి అవకాశం ఇస్తే, కలమ తల్లి ఆశీర్వాదంతో నేను వెళ్తాను సార్. అలా మన ఛానల్ త్రో సపోర్ట్ ఉండి, ఇంకా నన్ను సాంగ్లో అందరూ సపోర్ట్ చేసినట్టు, జనాలందరూ సపోర్ట్ చేసినట్టు, ఇదే సపోర్టు అండ్ అదే బ్లెస్సింగ్తో, మీ అందరి బ్లెస్సింగ్తో నేను ముందుకెళ్ళానంటే 100% అనుకున్న డ్రీమ్ నేను ఫుల్ ప్లెజ్డ్గా నెరవేర్చుకుంటా సార్. సో వస్తావ రంగం తర్వాత ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేశారా, లేకపోతే అదొకటే ప్రాజెక్ట్ తర్వాత నుంచి ఇంకేమైనా చేయడం అనే ఆలోచన ఉందా? చేశాను సార్. వస్తవ రంగము తర్వాత సాంగ్స్ చేశాను, చాలా సాంగ్స్ చేశాను. బాగుండు బాగుండు ఒకటి, ఇంకా శ్రేయాస్ మీడియాలో భానుచందర్ సుహాసిని మేడంతో కాంబినేషన్ ఒక సాంగ్ చేశాము. దానికి బోలే సార్ డైరెక్షన్ చేశారు. మళ్ళీ దాని తర్వాత బాగుండు చుట్టూ తిరుగుతున్న అదుర్స్ మ్యూజిక్లో రీసెంట్గా వచ్చింది. అది కూడా ఇన్స్టాలో ఇక్కడక్కడ బాగా వైరల్ అయింది, మంచి రీచింగ్, మంచి పేరు వచ్చింది సాంగ్ ద్వారా. సో నేను హరినాథ్ సార్కి, ఆ సాంగ్ ప్రొడ్యూసరు హరినాథ్ సార్ నాకు 3 years ముందు కమిట్మెంట్ ఇచ్చారు, అంటే కమిట్ అయ్యారు, మాట ఇచ్చారు. ఓకే, తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను సపోర్ట్ చేస్తాను, టైం వచ్చినప్పుడు నేనే. ఎందుకంటే బేసిక్లీ హరినాథ్ సార్ ప్రొడ్యూసర్ ఏంటంటే ఆర్టిస్టు, బేసిక్లీ ఆర్టిస్టు. సో ఆయనకు నాలో కసి నచ్చింది. అండ్ ఇతను మంచి పేరు ఉంది కదా, మంచి టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేద్దాం అన్న ఇంటెన్షన్లో 3 years ముందు ఇచ్చిన మాట ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు సార్. ఓకే, సో దాంతో నాకు కొంచెం పేరు వచ్చింది మళ్ళీ రీసెంట్గా. సో అలాగా, అది విషయం సార్. సో పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? అంత బాగానేనా? అందరు బాగానే ఉన్నారా ఏంటి మరి ఇంట్లో పొజిషన్ అంతా? అంత బాగా సార్. పర్సనల్ లైఫ్ అంటే ఇక అంత బాగా సార్. అంటే పర్సనల్ లైఫ్ అనగానే నేను ఎలా అంటున్నానంటే, బయట ఈ మధ్య వింటున్నాను డైరెక్షన్ ఫీల్డ్లోకి ఎవరు కొత్తగా వస్తున్నా కానీ వాళ్ళని తొక్కేస్తున్నారంట. అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, పర్సనల్ లైఫ్లో కూడా తొక్కేస్తున్నారు వింటున్నాను. అది నిజమేనా? దాని మీద నీ అభిప్రాయం, అంటే నిజంగా జరుగుతుందా? ఇది జరగడం అంటే అందరికీ సార్, ఇప్పుడు సమాజం అన్నప్పుడు అందరికీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఒక్కొక్క మోసాలు ఇది అలాంటివి జరుగుతుంటుంది. బట్ ఏంటంటే పర్సనల్ లైఫ్ అనేది ఎవరికి వాళ్ళకు ఉంటుంది సార్. ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. బట్ నా పర్సనల్ లైఫ్లో అంటే నేను ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను. ఏ సమస్య వచ్చినా, ఏ సిచ్యువేషన్
ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని నా టార్గెట్ సార్, అంతే. సో ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ అంతా బాగానే ఉందా? అంటే ఈ మధ్య వింటున్నానులే, మనం ఏం చేయకపోయినా కానీ, ఇటు మూవీస్ చేయకపోయినా కానీ ఇంట్లో వాళ్ళు వచ్చేయమంటూ ఉంటారు ఖచ్చితంగా. అంటే ఖాళీగా ఉన్నాం అంటే ఖచ్చితంగా వచ్చేసేయి, ఏం చేస్తున్నావు అక్కడ, ఏం చేయట్లేదు కదా, ఎందుకు అనవసరంగా భారం అని చెప్పి ఇలాగంటూ ఉంటారు. మీ లైఫ్లో కూడా అలానే ఏమైనా జరుగుతుందా? నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. నేను కళను నమ్ముకున్నాను, నేను అనుకున్న డ్రీమ్ని నమ్ముకున్నాను, నాకు నేను ఫస్ట్ నమ్ముకున్నాను. నా పక్కన ఉన్న ఎంతమంది అయినా ఉండని, ఎవరైనా ఉండని, ఇంత మోసం చేయని, ఏమన్నా వెనుపోటు పోడ్చని, ఫ్యామిలీ పరంగా కావచ్చు, బయట ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా ఉండని, ఎవరేం చేయరు సార్. ఎవరు వచ్చి మనల్ని ఎవరు ఏం చేయరు. ఎంతైనా నా ఫ్రెండ్ అంటే ఇంకా వాడు ఇంకా డౌన్ అవ్వాలి అదేలే అని వెనుపోటు పోడ్చడానికి కానీ ఏదో ఒక రకంగా అని చేస్తుంటారు. నేను పట్టించుకోను సార్, ఇవన్నీ పట్టించుకోను. నేను పట్టించుకోకుండా నాకు నేను నమ్ముకున్న కళని నమ్ముకొని అడుగు పెడుతున్నా సార్, అంతే. ఓకే, ఫైన్. సో మరి ఇంటికాడ ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నా అంటే ఏం చేయట్లేదు కదా వచ్చేసి అని అలాంటి ఏమన్నా అంటే జరిగిందా? ప్రెజర్ ఉంటుంది సార్, ప్రెజర్ ఉంటుంది. ప్రెజర్ అనుకుంటే ఇప్పుడు మనకు వచ్చిన పని మనం చేయాలి సార్, రాని పని మనం ఎందుకు ట్రై చేస్తాం? ఎందుకంటే వచ్చి 8-9 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఓకే. సో నాకు నేనే గుండె ధైర్యం చేసుకుంటూ, నాకు నేనే నమ్ముకుంటూ, వచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటూ, అదేవిధంగా డైరెక్షన్ అనే డ్రీమ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ముందుకెళ్ళాలి, నేను అనుకున్న గోల్ని నెరవేర్చుకోవాలనే ఇంటెన్షన్ని ఆ కసితో నేను ముందుకు వస్తున్నా సార్. కానీ ఏం ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా ఎవరేం చేయరు సార్. సక్సెస్ఫుల్గా వస్తావా రంగమ్మ సూపర్ హిట్ చేసేసారు. ఏంటి మరి దాని సీక్వెన్స్ ఏమైనా ప్లాన్ చేయడం కానీ, లేకపోతే ఇంకో పార్ట్ ఏమైనా కానీ, అంటే అదే బ్యానర్ మీద ఇంకేమైనా తీయటం కానీ ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎలాగా? మీరు కాల్ చేసే ముందు, మన ఛానల్ త్రూ కాల్ వచ్చే ముందు నాకు ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, సుబ్బారావు సార్. ఓకే. పరమేష్ నీతో మళ్ళీ గుడ్ సర్ప్రైజ్. ఎందుకంటే ఏమో తెలియదు సార్ నాకు ఇక్కడ రావడం ఏంటి అసలు. యాక్చువల్గా సుబ్బారావు సార్ ఫోన్ చేయడం ఏంది అని నాకు చాలా డిస్నీగా ఫీల్ అవుతున్నా, అంటే అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అదేలే. సో చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతకుముందే ఫోన్ మాట్లాడారు సుబ్బారావు సారు, పరమేష్ మళ్ళీ పార్ట్ 2 వస్తావా రంగము చేస్తున్నామని చెప్పేసి అన్నారు. అవును సార్, మళ్ళీ ప్లాన్లో ఉంది సార్. సో మరి ప్రొడ్యూసర్ గారు ఎలా ఉంటారు, సెట్లో ఎలా ఉండేవాళ్ళు, అంటే ఎలా చూసుకున్నారు, ఆర్టిస్టులను ఎలా చూసుకున్న వాళ్ళు, ఎలా ఇదంతా ప్రాసెస్ ఎలా ఉండేది, అంటే ఇసురుకోవటం కానీ కసురుకోవటం కానీ ఎలా ఉండేదా? అంత సూపర్ సార్. చాలా తమ్ముడు అని బాగా దగ్గరుండి పిలిపించి బాగా మాట్లాడేవాళ్ళు, సపోర్ట్ చేసేటవాళ్ళు. నీకు మంచి టాలెంట్ ఉంది, ఏదో ఒక రోజు నువ్వు ప్రూవ్ చేసుకుంటా, ఏదో ఒక రోజు నీకు టైం వస్తుంది, ఆ టైంని నమ్ముకో అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చారు సార్. సో ఈ పార్ట్ సీక్వెల్ వస్తావా రంగమ్మ పార్ట్ 2 అని పెడతారా, లేకపోతే ఏమన్నా కొత్త టైటిల్తో కానీ ఏమైనా పేరుతో వచ్చిద్దా, ఎలాగా? యాక్చువల్లీ ఇప్పుడు వస్తావా రంగమ్మ సాంగ్ డైరెక్టర్ ఇద్దరు చేశారు. ఓకే. మన నవీన్ సారు అండ్ రమేష్ సార్. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్, సారు ఇద్దరు ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరు అనుకొని చేశారు. అండ్ ఇస్ ది సేమ్ టైం డైరెక్షన్ కాకుండా అండ్ ప్రొఫెషనల్ డిఓపి కూడా సార్. ఫస్ట్ డిఓపి, సో డైరెక్షన్ కూడా ఫ్యాషన్ అన్నట్టు సార్కి, నవీన్ సార్కి. ఓకే. అండ్ రమేష్ సార్ ఏంటంటే ఎడిటర్. అలా ఇద్దరు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనే ఇంటెన్షన్లో మన ఆర్టీవీ ఛానల్లో చేయడం జరిగింది సార్. సో మా కాంబినేషన్లో అది పెద్ద హిట్ అయింది, చాలా బాగా వచ్చింది సార్. సో ఈ సాంగ్కి లిరిక్ రైటర్ ఎవరు? ఇది మన వస్తావా రంగమ్మ సాంగ్ నరసింహ సార్ అని. ఓకే. నరసింహ సార్ ఇప్పుడు నరసయ్య తాతయ్య అని మొన్న అది ఇప్పుడు యాంకర్గా చేస్తుండు. అండ్ మంచి టాలెంట్ ఉన్న పర్సన్ సార్. ఓకే. సారే అండ్ లిరిక్ రాసిండు అండ్ సారే సింగింగ్ చేసిండు. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ సార్. ఓకే. చాలా మంచి మ్యూజిక్ అందించారు ఆ టైంలో. సో ఈ షూటింగ్ మొత్తం ఎన్ని రోజులు అయింది, ఎన్ని రోజుల్లో షూటింగ్ అయిపోయింది? షూటింగ్ 3 days పట్టింది సార్. 3 days షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది సార్. ఇక్కడ దగ్గర లొకేషన్స్ లేకపోతే బయటకి? కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర 1 day చేసాము. ఓకే. అండ్ చిట్యాల అని ఇక్కడ మన సూర్యాపేట హైవే రోడ్లో లెఫ్ట్ ఒక విలేజ్ ఉంటుంది, మన సింగర్ నరసింహ సార్ వాళ్ళ ఊర్లోనే. అక్కడే చేసాం, చిట్యాల ఊరి పేరు. అక్కడ చేసాం సార్ ఒక 2 days. సూర్యాపేట నుంచి వచ్చే రూట్ కదా అది? ఎస్ సార్. ఓకే. సో ఈ సాంగ్ షూటింగ్ మొత్తం ఎక్కడ చేశారు, ఈ లోకల్లో ఉన్నారా లేకపోతే అవుట్డోర్ ఎటైనా వెళ్ళారా? అవుట్డోరే ఉంటుంది సార్, అవుట్డోర్ మ్యాక్సిమం మొత్తం విలేజే.
ఈ సాంగ్కే ఇలా అవుట్డోర్ వెళ్ళిపోయారు. మరి నీ సొంత స్టోరీకి ఏంటి అవుట్డోర్ ప్లాన్ చేస్తున్నావా లేకపోతే ఇండోర్ సెట్టా? ఎలాగ అసలు ఏంటి నీది అంత ప్లానింగ్ అంతా ఏంటి? అసలు ఎలా చేయబోతున్నావు ఏంటి? అసలు నీ ఆలోచన ఏంటి? నాకు ఏంటంటే ప్రొడ్యూసర్ ఓకే ఏంటంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని టీమ్ అంటే వర్క్ ఇప్పుడు నీకు చేసుకొని ఫర్దర్‌గా ప్రొడ్యూసర్ సపోర్ట్‌ని బట్టి ఇంక ఫర్దర్‌గా వెళ్దామని ఆలోచన. అంతే సార్. సో ఇప్పుడు ఒకవేళ ఈ షో చూసిన తర్వాత ఏదైనా ప్రొడ్యూసర్ గనుక కాల్ చేస్తే ఖచ్చితంగా మీ ప్రొడ్యూసర్‌కి రైట్స్ ఇచ్చేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేయడం అయితే చేసేస్తారా? చేస్తాను సార్. నేను ఎందుకంటే ఒక అవకాశం కోసం చూస్తున్నా సార్. ఓకే. ప్రొడ్యూసర్ సార్ ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎళ్ళారన్నారు కదా! అదే మూవీస్ అవి? గోర్జీవన్ అని ఓకే. అండ్ తెలుగులో స్వేచ్ఛ 2 లాంగ్వేజ్ మూవీ. హుహు. ఇంకా కొన్ని మూవీ మన శివదాస్ మూవీ కూడా చేశాను. ఓకే. ఓకే. సేమ్ డైరెక్టర్. హ్మ్. సో కొన్ని మూవీస్ ఏంటంటే చేశాను కానీ బయట రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఆహా! ఓకే. బయట రిలీజ్ అవ్వలేదు కొన్ని అందులో అదేలే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కథలో హుహు. నాలెడ్జ్ ఉంది సార్. కథలో నాలెడ్జ్ ఉంది అండ్ మనకు స్క్రీన్ ప్లేలో కూడా చాలా పట్టుంది. ఓకే. సో మరి ప్రొడ్యూసర్ గారు ఎవరైతే అంత తొందరగా ఓకే చేస్తే అంత తొందరగా వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేయటమేనా? ఇది చేయడం అంటే ఇక కమిట్ అయ్యి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడమే సార్. నేనైతే సిద్ధంగా ఉన్నా సార్. నా త్రోన్ నేను రెడీ ఉన్నా. ఓకే. కానీ నన్ను గుర్తించిన ప్రొడ్యూసర్ వస్తే మాత్రం పక్కాగా నేను ముందుకు వెళ్ళిపోతాను సార్. ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. సో ఈ స్టోరీ రిక్వైర్మెంట్ మొత్తం ఈ హైదరాబాద్ లొకాలిటీలో అయిపోద్దా లేకపోతే ఏమైనా బయటికి వెళ్ళేది ఏమైనా అవుట్డోర్ షూట్స్కి వెళ్ళాల్సిన అవసరం అయిద్దా? అనుకున్న లొకేషన్ అయితే కథ రిక్వైర్మెంట్ అయితే మనకు ఒక విలేజ్ సార్. ఓకే. ఒక పల్లెటూరు అంటే అరకు సైడ్ కానీ లంబసింగి అటు సైడ్ అటు అనుకుంటున్నాను. ఇంకా డిపెండ్స్ ఆన్ బడ్జెట్ సార్. అదేలే బడ్జెట్ బడ్జెట్ బట్టి నేను ప్లాన్ ఇది చేస్తాను. క్రూ ఎంతమంది అనుకుంటున్నారు మొత్తం కాస్టింగ్? మెయిన్ కథలో ఒక 27 మంది ఉన్నారు సార్ మెయిన్ క్యారెక్టర్స్. ఓకే. 27 మెయిన్స్, మిగతా అంతా జూనియర్స్ కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు. ఓకే. ఎస్ సార్. క్యారెక్టర్లు ఏమైనా అనుకున్నారు? అంటే మనం ఫస్ట్గానే ఆల్మోస్ట్ రైటర్స్ అందరూ క్యారెక్టర్స్ని చూసుకొని రాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే రాసిన తర్వాత క్యారెక్టర్ని డిసైడ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీది అలాగా డిసైడ్ అయిపోయారు ఏమైనా క్యారెక్టర్లు ఏమైనా? ప్యాడింగ్ని అనుకున్నాను. ఓకే. ఈ క్యారెక్టర్ మన తనిఖీల భరణి సార్కి అయితే సెట్ అవుతుంది, రాజీవ్ కనకల సార్కి సెట్ అవుతుంది అనేది కొన్ని రిఫరెన్స్ పెట్టుకున్నాను. ఓకే. డిపెండ్స్ ఆన్ బడ్జెట్ నేను అనుకున్న బడ్జెట్ వస్తే మాత్రం నేను కంపల్సరీ నేను అనుకున్న ఆర్టిస్టులు ప్యాడింగ్ మాత్రం పెట్టుకుంటాను సార్. ఓకే. సో ఏంటి ఈ మూవీని థియేటర్ లాంచ్ చేద్దామనా లేకపోతే ఎలాగా ఏంటి నీ ప్లాన్ ఏంటి అలా చేద్దామని? ఇది థియేటర్ సార్. థియేటర్ సార్. ఈ మధ్య ఏమైనా ఫిల్మ్స్లో యాక్ట్ చేశారా లేకపోతే ఏంటి? రీసెంట్గా చేశాను సార్, ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు. ఓకే. ఓకే. ఎన్ని రోజులు వెళ్ళారు షూట్కి? ఒక 15 days షెడ్యూల్ సార్ నాది. ఓకే. అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఇంతకుముందు ఆహాలో ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని ఆహాలో రిలీజ్ అయింది. ఓకే. మన విప్లవ్ సార్ డైరెక్టర్. ఇంతకుముందు హితుడు మూవీ చేశారు. సో ఇది సెకండ్ మూవీ సార్ది. సార్ మూవీలో నేను హెబ్బా పటేల్ చెల్లికి బాయ్ ఫ్రెండ్ చేశాను. ఓకే. ఓకే. అది రిలీజ్ అయింది సార్. ఆహాలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది అండ్ ఈటీవీలో కూడా రిలీజ్ అయింది. ఓకే. ఓకే. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రస్తుతానికి అయితే కెరియర్ సార్. ఎస్ సార్. ఏమైనా చిన్న అవకాశం వస్తే కనుక డైరెక్షన్ ఫీల్డ్లో దుమ్ము దులిపేయడానికి రెడీ అయిపోయింది సార్. అంటే ప్రూవ్ చేసుకుందామని. అదే ప్రూవ్ చేసుకుందామని ఉన్నాను సార్. ఓకే ఫైన్. సో అంటే ఏంటి డైరెక్షన్ ఫీల్డ్ అంటే ఫ్యాషనా లేకపోతే నమ్మకే వస్తే ఎలాగ రావాలనిపించింది? అసలు ఏంటి అసలు ఇది రావడానికి గల ఆలోచనలు ఏంటి? ఓకే. లేదు సార్, నాకు ఫ్యాషన్ సార్. ఫ్యాషన్ కొంతమంది ఫ్యాషన్ అని ఉన్నాను కాబట్టి ఎన్ని ఇయర్స్ తట్టుకొని ఉన్నాను సార్. మా అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే తట్టుకోలేక కొంతమంది ఫ్యాషన్ లేకుండా లేదంటే ఏదో డబ్బు సంపాదించుకోవాలి ఏదో చేయాలి అనే కొంతమంది ఉన్నారు. మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. సో నిజంగా కలమ తల్లిని నమ్ముకున్న వాళ్ళైతే 100% ఫ్యాషనేట్గా ఉన్న వాళ్ళైతే 100% సక్సెస్ అవుతారు అనే విషయం నాకు తెలుసు సార్. ఓకే. ఎందుకంటే అది కలమ తల్లి గిఫ్ట్. తట్టుకొని ఉండాలి, ఎన్ని సిచ్యువేషన్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని ఫేస్ చేసుకుంటూ నిలబడాలి సార్. అదే నిలబడితే 100% సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు. ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, 24 క్రాఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, అందరు సక్సెస్ అవుతారు సార్. కానీ మనం చేసే పని నమ్ముకోవాలంతే. అంతే. మంచిది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా అనుకుంటున్నారా? నెక్స్ట్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశాను సార్. మన రమేష్ అన్న అని ఇక్కడ మన
డిలైట్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది, అవును. పక్కన నేను రెగ్యులర్గా నేను టీ కోసం వెళ్తాను అక్కడికి. ఓకే. సో అన్న ఆల్రెడీ నా సాంగ్స్ చూశారట. ఆహా. తమ్ముడు నిన్ను ఈ ఫలాని సాంగ్లో నువ్వు వస్తావ రంగమ్మ సాంగ్లో నువ్వే కదా అని చెప్పేసి నాకు సాంగ్ కొట్టి నాకు నా సాంగ్ నాకే చూపెట్టిండు. తమ్ముడు నేను ఇది డౌన్లోడ్ చేసుకున్న పాట అనేది, ఆ పాట నాకు చాలా ఇష్టము అని చెప్పేసి అని. మీరు ఏంటంటే ఏం లేదు, నేను టీ తాగడానికి వచ్చాను ఫస్ట్ టైం ఇక్కడే అని చెప్పేసి అంటే, అవునా సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్న మాట్లాడడం జరిగింది. నేను తప్పకుండా నీకు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నేను నా ఇంటెన్షన్ ఆయనకు అర్థమైపోయింది. యాక్చువల్లీ ఏంటంటే అంత పేరున్నా కూడా ఎందుకో ఎక్కడో హోల్డ్ అవుతుండు అనే కొంచెం గమనించింది సార్. ఓకే. గమనించిన తర్వాత అసలు ఆ మాటల్లో అర్థమైపోయింది. నేను మాట్లాడే మాటల్లో కానీ అసలు ఇంత టాలెంట్ ఉంది, ఇంత సర్కిల్ ఉంది, కానీ ఎందుకు హోల్డ్ అయ్యిండు, ఎందుకు ఏంటంటే అప్పుడు నేను చెప్పాను సార్ ఇది పరిస్థితి అని చెప్పి షేర్ చేసుకున్నా. షేర్ చేసుకున్న తర్వాత నేను ఉంటాను, నీకు సపోర్ట్ ఉంటాను, నువ్వు చెయ్యి అన్న అని చెప్పేసి నాకు అప్పటి నుంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. నేను రమేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు రమేష్ అన్నకు పరిచయం చేయించిన వ్యక్తి లియో అన్న, డిఓపి. సో నేను లియో అన్నకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా, అంత మంచి అన్నని పరిచయం చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అని నేను నా తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నా అన్న వాళ్ళకి. ఓకే. ఎక్కడ ఉండేది మామూలుగా, ఎక్కడ స్టే మీరు ఉండేది? నేను ఉండేది మాదాపూర్ సార్. మాదాపూర్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. సో మరి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఏమైనా చేశారా? స్టార్టింగ్ కొత్తలో వచ్చినప్పుడు అంటే ఏమా ఎక్స్పీరియన్స్ లేనప్పుడు కొత్తలో స్టార్టింగ్లో నాకు ఎక్కడ పోవాలి ఏంటి అవకాశం ఎక్కడ వస్తుంది అనే ఇంటెన్షన్లో ఉన్నప్పుడు మాత్రం నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను సార్. ఓకే. కొద్ది రోజులు వెళ్ళాను. ఆ వెళ్ళడం వల్ల కొంచెం నాలెడ్జ్ వచ్చింది నాకు. అదే అంటే ఆర్టిస్ట్కి ఇలా వాల్యూ ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇలా వాల్యూ ఉంటుంది, కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఇలా వాల్యూ ఉంటుంది అనేది నేను దాన్ని మైండ్లో నాకు నేను జడ్జిమెంట్ చేసుకుంటూ అలా నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమా చేసి అసిస్టెంట్ డైరెక్టర్లు సార్ నెంబర్లు తీసుకోవడం, సార్ ఒక చిన్న అవకాశం ఏంటి సార్ అని చెప్పేసి అడగడము, అలా నాకు దానివల్ల నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది సార్. ఎలా వెళ్ళాలి, ఒక ఆర్టిస్ట్ ఎదగాలంటే, ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎవరితో కమ్యూనికేషన్ ఉండాలి, ఎలా వెళ్ళాలి అనేది నేను దాని త్రూ నేర్చుకొని జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళకుండా హోల్డ్ చేసుకున్నాను సార్. ఓకే. అప్కమింగ్ ఏమైనా మూవీస్ అనేది ఇంకా నెక్స్ట్ కూడా మీరే రాసుకోవడం, ఓన్ స్టోరీ రాసేసుకొని వెళ్ళటమా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా స్టోరీ రైటర్స్ దగ్గర నుంచి కూడా తీసుకోవడం అలాగే ప్లాన్ చేస్తున్నారా? సో అంటే ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతానికి ఒక స్టోరీ ఉందా, లేకపోతే ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయా? నా సొంత స్టోరీ. సో ఇంకా అప్పటి నుంచి రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్. ఎస్ సార్. ట్యాగ్ లైన్ అంత వెళ్ళిపోవటమేనా? అంటే నీ స్టోరీస్ ఏమైనా ఒకటేనా రాసుకుంది, లేకపోతే ఇంకొన్ని ఏమైనా రాసుకున్నారా? నేను ఇప్పుడు ఈ మన గంగాలమ్మ జాతర స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి ఉంది, అది కూడా రాసుకున్నాను సార్. 2 స్టోరీలు అయితే రాసుకున్నాను. ఓకే. సో ప్రొడ్యూసర్ దొరకగానే ఇంకా మూవీ స్టార్ట్ చేసేస్తా అంతేనా? ఓకే. మరి ఫ్యూచర్లో ఏమైనా మీరేమైనా హీరోగా యాక్ట్ చేసేది ఉందా, లేకపోతే సరి క్యారెక్టర్లో అయినా చేసేస్తారా? ఉంది సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే మాత్రం నేను డైరెక్టర్ కమ్ హీరోగా నేనే చేసుకుంటాను సార్, అవకాశం ఉంటే. మీకేది ఇంట్రెస్ట్ అది హీరోగా మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టమా, లేకపోతే కామెడీ జోన్ ఇష్టమా, లేకపోతే ఫ్యామిలీ డ్రామా ఇష్టమా? అట్లనే సార్. ఇప్పుడు ఆడియన్కి ఏది కావాలో అది ఆడియన్స్ డిసైడ్ అవుతారు. ఓకే. అంటే మీకేది, అంటే మీకేది ఇంట్రెస్ట్ యాజ్ అ డైరెక్టర్గా, లేకపోతే మీకేది ఇంట్రెస్ట్? అంటే కొంతమంది ఏంటంటే థ్రిల్లర్ చూస్తాం, మళ్ళీ థ్రిల్లర్ చూసేవాళ్ళు కామెడీ చూస్తున్నారు, హర్రర్ చూసేవాళ్ళు ఈ మధ్య యాక్షన్ చూస్తున్నారు. అలాగా ఒక్కోసారి హర్రర్ చూసేవాళ్ళు కామెడీ కూడా చూస్తున్నారు. అలాగా మీకు అసలు ఏది ఇష్టం? అదే ఓకే, ఆడియన్స్ అనేవాళ్ళు ఏ మూవీ ఉంటే ఆ మూవీకి అటాచ్ అయిపోతారులే, కానీ కాకపోతే మీకు అనేది ఏంటి ఇష్టం? ఫోకస్ అంటే యాక్షన్ అంటే బాగా ఇష్టము, అండ్ కంటెంట్ ఉన్న కథలు అయితే బాగా ఇష్టము. ఓకే. సో అది అండ్ కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేశాను సార్. అంటే ఈ మధ్య ప్రేక్షకులు అది ఇదని ఏం లేదు, స్టోరీ నచ్చితే వాళ్ళు థ్రిల్లర్ మూవీ చూసే వాళ్ళైనా సరే కామెడీ మూవీ చూస్తున్నారు. అవును సార్. యాక్షన్ మూవీ చూసే వాళ్ళైనా ఫ్యామిలీ డ్రామా కూడా చూస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు మనకు నచ్చిన పాయింట్ ఆఫ్ కాకుండా ఆడియన్స్కి నచ్చే విధంగా చేయాలి సార్. అంతే, కరెక్ట్. మనకు ఎంత ఇష్టం ఉన్నా కూడా అవతల వాళ్ళ ఇష్టాన్ని మనం గ్రహించి అది ఆడియన్స్కి ఏం కావాలి అనేది చేస్తే మాత్రం 100% మనం వర్కౌట్. అది కామెడీ కావచ్చు, లేదంటే యాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు అట్లా జూనియర్ ఏదైనా కావచ్చు. అంతే, 100% ఆడియన్స్కి ఏం కావాలో అది మనం నాడి పట్టుకొని మనం ఎంటర్టైన్మెంట్ చేస్తూ మనం ముందుకెళ్తే అదే హిట్ రిజల్ట్ వస్తుంది సార్. అంతే, కరెక్ట్.
ఈ మధ్య ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ కలిసినప్పుడు కానీ లైన్ చేంజ్ చేయమంటాం కానీ ఇలాంటి ఏమైనా చెప్పారా, లేకపోతే ఇలాంటి ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారా ఏంటి? లేదు సార్, నేను అనుకున్నది, నేను ఏదైతే రాసుకున్నానో అదే చేస్తాను సార్. ఎందుకంటే ఈ మధ్య ఏదైనా హీరో అని చెప్పారా అది, లేకపోతే ఉన్నారు సార్ కొంతమంది హీరోలు అప్కమింగ్, అంటే హీరో అవుదాం అనే వాళ్ళు కూడా కలిసి చెప్పాము. ఏదైనా ఉంటే లైన్ చెప్పు అంటున్నారు. అసలు కథ మొత్తం తెలవాలి, కథ మొత్తం విన్న తర్వాత ఆయన క్యారెక్టరేషన్ కానీ ఇలా. ఎందుకంటే సార్ కొంతమంది ఏం చేస్తున్నారంటే లైన్ ఉంటే బాగా చేస్తా అన్నప్పుడు, అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ దగ్గర వెళ్ళి నాకు ఇలాంటి లైన్ కావాలని దగ్గరుండి, లేదంటే కొంచెం టాలెంట్ గుర్తించి మరి ఎవరితో నేను చెప్పి నాకు ఇలాంటి లైన్ కావాలి, నేను ఇది దగ్గరుండి రాపించుకోవాలి అంతే హీరో అనేటోడు. అలాంటప్పుడు లైన్ చెప్పు, ఇప్పుడు కలర్ ఫోటో ఉంది సార్, కలర్ ఫోటో లైన్ చెప్పు అంటే ఎవరైనా ప్రొడ్యూసింగ్ చేస్తారా సార్? అంటే ఏదన్నా మనం ప్రజెంటేషన్ చేసే విధానం, చూపించే విధానం అన్నిట్లో అవగాహన ఉండాలి. మనకంటూ ఒక డైరెక్టర్ కంటూ ఒక టేస్ట్ ఉంటుంది సార్. అదేలే, డైరెక్టర్ కంటూ ఒక టేస్ట్ ఉంటుంది. సో ఫుల్ ప్లేజ్గా డైరెక్టర్ని నమ్మాలి. నమ్మితే 100% ఆయన ప్రాజెక్ట్ అయితే 100% రీచ్ అవుతుంది అండ్ అనుకున్నట్టుగా వస్తుంది. కొంతమంది ఏంటంటే లైన్ చెప్పు అంటున్నారు, ప్రొడ్యూసర్లు కావచ్చు అండ్ హీరోలు కావచ్చు. లైన్ చెప్పు అంటున్నారు. అసలు లైన్లో ఏముంటుంది సార్? ఒక్కటే. ఇప్పుడు కొరటాల శివ సార్ ఉన్నారు, మిర్చి ఇద్దరే ఉంటారు. లాస్ట్ పాయింట్ అవుట్ చేసేది ఇద్దరే. అవును, మిర్చి బిజినెస్ మ్యాన్. ఇంకా మన రీసెంట్గా మన ఆచార్య మూవీ. అలా ఎక్కడ చూసినా సార్ సిచ్యువేషన్ ఒకటే, చూపించే విధానం అండ్ మన ప్రజెంటేషన్ సార్ మెయిన్. కొంతమంది లైన్ అంటున్నారు కానీ లైన్లో ఇప్పుడు లైన్ చెప్తాం సార్, లైన్లో ఏమర్థం అవుతుంది? ఇది జరుగుతుంది, ఇది పాయింట్ అన్నట్టు మనకు తెలుస్తుంది. అందులో ఇక మొత్తం ఆయన ఊహించుకుంటాడు, ఇక ఇదంటే ఇది. అసలు కథ వినంది లైన్లో ఎలా జడ్జిమెంట్ అవుతుంది? అదేలే, అంతే కదా. అసలు ఆయన క్యారెక్టరేషన్ ఏంది, ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా కథ విన్న తర్వాత నేను ఇంతవరకు వర్త్, ఇది నేను చేయొచ్చా చేయకూడదా అనేది డీసెంట్ సెకండరీ. అప్పుడు లైన్ నచ్చితే చేస్తా అంటే నీకు నచ్చిన లైన్ మరి దగ్గరుండి రైటర్స్ చాలామంది ఉన్నారు, అవకాశం వచ్చి చాలామంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు, నీకు నచ్చిన లైన్ రాపించుకో. అంతే కదా సార్, అంతే చిన్న లాజిక్గా అంతే కదా. మరి మీకు నచ్చినట్టుగా మీరు రాపించుకుంటే మా టైం వేస్ట్ అవ్వదు కదా. ఫస్ట్ ఇప్పుడు నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్ ఉన్నారు, అంతే కదా సార్, నా టైం వేస్ట్ అవ్వదు కదా. అంతే కరెక్ట్ నిజం. సో నేను దేనైనా ఒక నమ్మకం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు సార్. షార్ట్ ఫిల్మ్స్ ఏం తీసారు ఇంతకుముందు ఏమన్నా? తీయలేదు సార్, వచ్చింది అవకాశం వచ్చింది కానీ చేయలేదు సార్. అంటే డైరెక్ట్ సినిమాతోనే ఎంట్రీ అవుదాం అన్నట్టు ఆలోచన ఉంది సార్. ఎందుకంటే ఆల్రెడీ చూశాను, అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ ఒక మంచి ప్రాజెక్ట్తో బయటకు వద్దామన్న ఇంటెన్షన్లో ఉన్నాను సార్. ఓకే, నైస్. సో మేము కూడా అదే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ రావాలని చెప్పి, ఒక మంచి ప్రాజెక్ట్ మీ చేతికి రావాలి, ఒక మంచి డైరెక్షన్తో, ఒక మంచి టీంతో మీరు కూడా ఒక మంచి కొత్త సినిమా ఒకటి తీసుకొచ్చి మన తెలుగు ఆడియన్స్ అందరిని అలరించాలని కోరుకుంటున్నాను. సో అలానే ఎలాగైతే మన కలర్ ఫోటోస్ ఎలా హైలైట్ అయిపోయిందో అలానే ఒక సినిమాతో మీరు హైలైట్ అయిపోవాలని కోరుకుంటూ నమస్తే. ఒక మంచి ప్రొడ్యూసర్ గారు మీరు ఎవరైనా ఒకళ్ళు చూసి ఒకసారి మన వాళ్ళు టాలెంట్ గుర్తించండి. తెలిసింది కదా మనకు కూడా, అంటే మీరు కూడా ఒక స్టోరీ వింటే, అంటే ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కొన్ని స్టోరీస్ వింటూ ఉంటారు, ఒక్కో డైరెక్టర్ ఒకలో చెప్తూ ఉంటారు కదా. మీరు కూడా ఒకసారి వినండి, చూద్దాం ఒకసారి మరి ఎలా ఉండబోతుంది ఏంటో. సో ఈ వీడియోస్ ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఇటువంటి డీటెయిల్స్ ఎటువంటి కావాలనుకున్న ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. నమస్కారం.